అన్ని రాష్ట్రాల్లో నీట్ పరీక్షను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏకీకృత విధానంలోనే వైద్య విద్యలో అడ్మిషన్లు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 విడతలకు ఎంసెట్ నిర్వహించాలని ఆదేశించింది. డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడుగుదాం. సురేష్, నీట్ నిర్వహణపై సుప్రీం ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది? ఇప్పటివరకు నీట్ పరీక్షను ఏఐపీఎంపీనా అనే దానిపైన ఉత్కంఠకు తెరదించుతూ సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. 2 విడతలుగా కేంద్రం ఇప్పటికే ప్రకటించినటువంటి వైద్య విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహించాలనే దానిపైన క్లియరెన్స్ ఇచ్చింది. మే 1, జూలై 24న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని చెప్పి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను నీట్ కు సంబంధించి షెడ్యూల్ ను కూడా మే 1న అలాగే జూలై 24న నిర్వహించే దానిపైన ఎన్సీఏ షెడ్యూల్ కూడా ప్రకటించింది. మొత్తంగా 2.5 లక్షల మంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ ను అపీర్ అవుతుంటే ఫస్ట్ ఫేజ్ ను కూడా దాదాపుగా అంతకు ఎక్కువగానే అటెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా జాయింట్ రిజల్ట్స్ ను 17 ఆగస్టు కూడా రిలీజ్ చేసే దిశగా గతంలోనే ప్రభుత్వం దీనిపైన షెడ్యూల్ ప్రకటించింది. దీనికి అనుగుణంగానే సుప్రీం ధర్మాసనం కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలిస్తే గతంలో 2013 జూలై 18న నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానిస్తూ గతంలో పరీక్ష నిర్వహణకు అనుమతి ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. అయితే ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సుప్రీం గతంలో ఇచ్చినటువంటి త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెనక్కి తీసుకున్న సుప్రీం 5 సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి నీటికి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణపై మొదటి నుండి మరోసారి వాదనలు విన్నది. ఆ తర్వాత నీటి పరీక్ష నిర్వహణపై తాజాగా వాదనలు విన్నాక నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి ధర్మాసనం పూర్తి స్థాయి వాదనలు విన్న తర్వాత నీటిని నిర్వహించేందుకే మొగ్గు చూపింది. నీటి పరీక్షను నిర్వహిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి షెడ్యూల్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఇవాళ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ లో ఉన్న పిటిషన్లు అన్నింటినీ కూడా గతంలో ఈ 5 సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ తర్వాత 5 సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని జస్టిస్ ఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అలాగే ఆర్కే అగర్వాల్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఆర్ భానుమతి వీరందరూ కూడా ఈ నీటికి సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత ఈ రోజు 2 విడతలుగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా నీటి పరీక్ష నిర్వహణపై గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహా ఇతర మెడికల్ కళాశాలలు అందరికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సస్పెన్స్ కు తెరపడిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా సుప్రీం ధర్మాసనం ఉన్న అడ్డంకులు నీటి పరీక్ష నిర్వహణకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంబీబీఎస్ అలాగే ఎండి, బీడీఎస్ మెడికల్ కి సంబంధించినటువంటి వైద్య విద్యకు సంబంధించిన వాటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా ఏకీకృతంగా ఒకేసారి పరీక్ష నిర్వహించే దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎన్సీఐ గతంలో తీసుకుని దాన్ని అమలు చేసే దిశగా ఈ రోజు సుప్రీం ధర్మాసనం ఇవ్వడంతో మెడికల్ పరీక్షపై ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడింది. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మాత్రం దీనిపైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలపడం కారణంగా ఇప్పటి వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతూ వచ్చాయి. ఈ రోజు ఇచ్చినటువంటి సుప్రీం ధర్మాసనం నిర్ణయం కారణంగా 2 విడతల్లో జరిగేటువంటి నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 6.5 లక్షల మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ లో ఉండగా సెకండ్ ఫేజ్ లో 2.5 lakhs స్టూడెంట్స్ పరీక్షకు అపేర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మొత్తంగా ఏఐపీఎంపీని పక్కకు పెడుతూ ఎన్ఈఈటీ నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ ను నిర్వహించే దిశగా సుప్రీం ధర్మాసనం తీసుకున్నటువంటి నిర్ణయం ఆదేశాలు ఇవాళ జారీ చేస్తూ 5 సభ్యుల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈ తీర్పును కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్. అన్ని రాష్ట్రాల్లో నీట్ పరీక్షను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏకీకృత విధానంలోనే వైద్య విద్యలో అడ్మిషన్లు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 విడతలకు ఎంసెట్ నిర్వహించాలని ఆదేశించింది.
అన్ని రాష్ట్రాల్లో నీట్ పరీక్షను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏకీకృత విధానంలోని వైద్య విద్యలో అడ్మిషన్లు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 విడతలకు ఎంసెట్ నిర్వహించాలని ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సోంగోపాల్ అని తెలుసుకుందాం. సోంగోపాల్, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడే తెలుగు రాష్ట్రాల అధికారులు సేకరిస్తున్నారు. గతంలో నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంది. గతంలోనూ ఒకసారి నీట్ ద్వారానే అడ్మిషన్లు చేయాలి దేశవ్యాప్తంగా అన్న ప్రపోజల్ ఉంది. దీనిపై ఇప్పటికే 2-3 సార్లు విచారణ కూడా జరిగిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రేపే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఎంసెట్ పరీక్ష, అంటే మన దగ్గర ఎంసెట్ అంటే ఇంజనీరింగ్, మెడికల్ రెండింటి కలిపి ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు చేస్తున్నారు. రేపే అది జరగబోతుంది. అలాగే తెలంగాణలో మే 2వ తేదీన ఈ పరీక్ష జరగబోతుంది. ఇంత తక్కువ టైంలో జాతీయ స్థాయిలో ఒక పేపర్ ను రూపొందించడానికి సమయం లేదు. అలాగే ప్రిపరేషన్, విద్యార్థులకు పలానా సిలబస్ ఉంది, ఆ సిలబస్ ప్రకారం ప్రవేశ పరీక్ష ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రిపరేషన్ కూడా సమయం లేదు. దీనిపై అవసరమైతే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ టైం ఇప్పటికీ మేము ఏర్పాట్లు చేసుకున్నాం. రేపు ఆంధ్రప్రదేశ్ లో అలాగే 2వ తేదీ తెలంగాణలో పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులను, విద్యార్థులను గందరగోళపరచడమే, ఇంత తక్కువ టైంలో ఇంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వాస్తవానికి విద్యార్థులకు ప్రిపరేషన్ కానీ సిలబస్, పలానా సిలబస్ ఉంటుంది, ప్రిపేర్ కావాలని చెప్పడానికి కనీసం ఒక 5-6 నెలల సమయం ఉండాలన్నది మొదటి నుంచి విద్యావేత్తలు చెప్తూ వస్తున్నారు. రాబోయే ఏడాదికి సంబంధించి ముందు ఏడాది చెప్పాలి అన్న ఒక వాదన కూడా ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది దీన్ని ఇంప్లిమెంట్ చేయలేమని మరోసారి కోర్టుకు వెళ్లే అవకాశాలు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దేవి, అంటే రేపే ఎగ్జామ్ జరగబోతోంది, పెద్దగా టైం లేదు. మరి ఈ లోపే ఏమైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఏపీ నుంచి ఏమైనా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయా? కోర్టు ఆదేశాలకు సంబంధించి తీర్పులో అసలు ఏముంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు నిర్వహించగలుగుతాం, దీనిపై ఏం చేయొచ్చు అన్న దానికి సంబంధించి న్యాయ నిపుణులతో 2 రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు చేస్తున్నాయి. ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి మెడికల్ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి సిలబస్ సంబంధించి అటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. అలాగే 2 ముఖ్యమంత్రులు కూడా ఈ కోర్టు తీర్పు సంబంధించి ఇప్పుడే సమాచారం ఇచ్చారు. న్యాయ సలహా తీసుకొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు నష్టం జరగకుండా మనం ఏం చేయగలుగుతామనే దానికి సంబంధించి సాయంత్రంలోగా దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దేవి, రైట్ సోంగోపాల్, థ్యాంక్ యూ. తెలుగు విద్యార్థులకు మళ్లీ నీట్ ఎంట్రన్స్ టెన్షన్ పట్టుకుంది. మెడికల్ కోర్సులో చేరేందుకు జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష నీట్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంసెట్ విషయంలో తర్జన భర్జన మొదలైంది. అసలు ఏపీలో రేపటి నుంచి జరగబోయే ఎంసెట్ రాయాలా వద్దా అన్న గుబులు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మొదలైంది. ఏపీ, తెలంగాణలో ఎంసెట్ నిర్వహణకు ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో నీట్ పై సుప్రీం తీర్పుతో విద్యార్థులు ఎటువైపు అడుగు వేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అయితే విద్యా నిపుణులు మాత్రం ప్రస్తుతానికి ఎంసెట్ రాసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. ఆర్టికల్ 371D ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల సీట్లు అలాగే ఉంటాయని, ఆపై ఓపెన్ కేటగిరీలో ఉన్న కేవలం 15% సీట్లు మాత్రమే జాతీయ స్థాయి విద్యార్థులకు వస్తాయంటున్నారు నిపుణులు. నీట్ పరీక్షలో 2 ర్యాంకులుంటాయి. ఒకటి జాతీయ స్థాయి ర్యాంక్ అయితే రెండోది రాష్ట్ర స్థాయి ర్యాంక్. అందుకే అడ్మిషన్లు చేపట్టడం ఇబ్బంది కాదు అంటున్నారు ఉన్నత విద్యా మండలి ప్రతినిధులు.